భక్తి ఛానల్ వీక్షించే నెటిజన్లకు ఈరోజు ఇక్కడ అల్లూరు జిల్లా కాశీపట్నం మండలంలో ఉన్న అంటే మర్రిచెట్టు త్వరలో కాశీ విశ్వేశ్వరుడు. ఇది ఇక్కడ చాలా ప్రసిద్ధి పొందింది ఈ శివుని దేవాలయం. ఇది ఈరోజు మీకు నేను చూపిద్దామని ఇక్కడికి వచ్చాను. అయితే ఇది అంటే విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం నుంచి అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే దానిలో బొడ్డవర దాటంగానే బొడ్డవర వరకు అంటే బౌడారా వరకు విజయనగరం జిల్లా, బౌడారా దాటంగానే మనకి అల్లూరు జిల్లా మొదలవుతుంది. ఇక్కడే కాశీపట్నం మండలం. ఈ కాశీపట్నం మండలం అల్లూరు జిల్లా. అక్కడి నుంచి రైట్కి తీసుకుంటే ఎంత ఒక 1/2 కిలోమీటర్ పైన నియర్లీ 30 కిలోమీటర్ అలా వస్తుంది. ఇక్కడికి ఈ శివాలయం అంటే మర్రిచెట్టు త్వరలో ఉన్న శివాలయం అంటే శివుడు ఉన్నాడు ఇక్కడ. ఈయన్ని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఇప్పుడు ప్రత్యేకంగా కార్తీక మాసం కాబట్టి అసలు ఖాళీ లేకుండా నిన్నటి వరకు వచ్చారు. ఇప్పుడు కూడా ఖాళీ లేదు. అంటే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ అయిన శివలింగాన్ని చూపిద్దామని అనుకున్నాను. కానీ అది అలా చూడటం అంత మంచిది కాదని నేను దూరం నుంచే చూపిస్తున్నాను. అంచేత ఇక్కడ ఇది ఆలయం అంటే శివాలయం. దీనికి మెయింటెనెన్స్ పెద్దగా ఎవరు చేయట్లేదు. ఎవరో ఎస్కోట్ నుంచి ఒక అతను వచ్చి చూసుకుంటున్నాడు కానీ ఏమీ చేయడు ఇక్కడ. ఈ చుట్టూ కూడా అంతా చెత్త చెదారం అన్నీ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేయాలి. వచ్చిన వాళ్ళు కూడా పరిశుభ్రంగా ఉంచాలి దేవాలయాన్ని. అయితే అదేం లేకుండా ఎక్కడ పడితే అక్కడ జోళ్ళు వదిలేసి ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ కనీసం తిరగటానికి ఉడవటానికి కూడా ఎవరు లేరు. అయితే ఉన్నవాళ్ళు ఎవరో దర్శనానికి 10 రూపాయలు వసూలు చేస్తున్నారు టికెట్ కింద పెట్టి. కనీసం ఆ ఖర్చులతో అయినా కూడా విశ్వేశ్వరుణ్ణి అక్కడ శుభ్రం చేయట్లేదు ఆలయంలో. అయితే ఈయన అంటే ఇక్కడ శివుడు ఎందుకు మర్రిచెట్టు త్వరలో ఉన్నాడు అంటే దీనికి ఒక కథ ఉంది. అది అందరికీ తెలిసిందే. అంటే శనీశ్వరుడు వచ్చి నేను నిన్ను పట్టుకుంటాను అంటే నువ్వు ఎలా పట్టుకుంటావు నన్ను నేను చూస్తాను, నేను నీకు దొరకను, పట్టుకో చూస్తాను అంటాడు. అంటే అలాగే చూడు నేను నిన్ను పట్టుకుంటానని చెప్తాడు. అంటే శని పట్టుకుంటే వదలడని. అలాగా నాన్న కష్టాలు పడతారని ఏది నన్ను పట్టుకో చూద్దాం అంటాడు శివుడు. సరే పట్టుకుంటానంటాడు. ఆ తర్వాత వచ్చి శని నుంచి తాను అంటే రక్షించుకోవడానికి పట్టుకోకుండా ఉండటానికి బాగా ఆలోచించి ఎక్కడో అరణ్యాల్లో ఉన్న మర్రి చెట్టు త్వర ఉంటే ఆ త్వరలో కూర్చున్నాడు. అంటే ఎవరికి కనపడదు కదా అని. అయితే ఆ తర్వాత శనీశ్వరుడితో చూసావా శనీశ్వరుడు నన్ను పట్టుకోగలిగావా అని అంటే నేను పట్టుకున్నాను కాబట్టి నేను పట్టుకున్నాను నిన్ను అంటాడు. అంటే ఎక్కడ పట్టుకున్నావు? నేను ఎక్కడో దాక్కున్నాను కదా త్వరలో మర్రి చెట్టు త్వరలో దాక్కున్నాను కదా అంటే అప్పుడు పరమేశ్వర నేను నిన్ను పట్టుకున్నాను కాబట్టి నువ్వు ఈ కైలాసం వదిలి హాయిగా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు త్వరలో రాత్రంతా కష్టపడి కష్టాలు అనుభవించావు అని చెప్పి అన్నాడు. అలాగా ఇక్కడ శనీశ్వరుని నుంచి కాపాడుకోవటానికి శివుడు ఈ చెట్టు త్వరలో మర్రి చెట్టు త్వరలో ఉన్నాడనమాట. అంచేత ఇది మీకు చూపిద్దాం ప్రత్యేకంగా అని చెప్పి వచ్చాను. కానీ ఇక్కడ మూల విరాట్ అంటే శివలింగాన్ని లోపల ఉన్న మర్రి చెట్టు త్వరలో ఉన్న శివలింగాన్ని చూపించడానికి నాకు మనస్కరించలేదు. పైగా జనం కూడా ఉన్నారు. అంచేత అలాగా తీయటం కూడా మంచిది కాదేమో అని చెప్పి నాకు అనిపించింది.